ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పాకిస్తాన్ పరిస్థితి. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఆకాశాన్నంటున్న ధరలు, ఆర్థిక సంక్షోభం, ఇంకోవైపు భారత్తో యుద్ధ భయంతో పీకల్లోతు కష్టాల్లో ఉంటే మరోవైపు బలూచిస్తాన్ అంతర్గత దాడులతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. బలూచిస్తాన్ ఆర్మీ అటాక్స్ ని పాక్ సైన్యం తట్టుకోలేకపోతోంది. ఇటు ఇంటిని దిద్దుకోలేక, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తట్టుకోలేక తలపట్టు కూర్చుంది. ఎందుకో పాకిస్తాన్ సైన్యాన్ని అంతలా భయపడుతున్న బలూచ్ ఆర్మీతో పాక్కి తలనొప్పులు తప్పవా? పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటును మరింత ఉధృతం చేసింది. బలూచిస్తాన్లోని మంగుచూర్ నగరంపై బిఎల్ఏ పట్టు సాధించింది. బెలూచ్ దాడుల్లో 22 మంది పాక్ సైనికులు హతమయ్యారు. మరో 2 నగరాలను బెలూచిస్తాన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకునే లక్ష్యంతో పోరాటం సాగుతోంది. ఈ సంఘటనలతో పాకిస్తాన్కు కంటి మీద కునుకే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం పాకిస్తాన్ పార్లమెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఓవైపు భారత్ యుద్ధ సన్నాహాలు, మరోవైపు బెలూచ్ తిరుగుబాటు అంశంపై ప్రధానంగా చర్చించింది. ఈ సమావేశంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనిక అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. బిఎల్ఏ దాడులను, అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఎలా అన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతం. దశాబ్దాలుగా అణిచివేత, వనరుల దోపిడీ, అభివృద్ధి లేమితో అట్టుడుకుతోంది. బలూచ్ జాతీయవాదులు తమ ప్రాంతంలోని సహజ వనరులు, ముఖ్యంగా గ్యాస్ ఫీల్డ్, గ్వాదర్ పోర్ట్, చైనా పాకిస్తాన్ కారిడార్ ద్వారా దోచుకోబడుతున్నాయని బిఎల్ఏ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పడింది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని తిరుగుబాటు చేస్తోంది. కొన్ని రోజులుగా బిఎల్ఏ పాకిస్తాన్ సైన్యంపై దాడులు తీవ్రతరం చేసింది. జఫర్ ఎక్స్ప్రెస్ రైల్ హైజాక్, క్వెట్టాలో ఐఈడీ దాడులు, ఐఎస్ఐ ఏజెంట్ల హత్యలతో బిఎల్ఏ పాకిస్తాన్ సైన్యంపై ఆధిపత్యం చూపిస్తోంది. శుక్రవారం బిఎల్ఏ బలూచిస్తాన్లోని కలత్ జిల్లాలోని మంగుచూర్ నగరంపై పూర్తి నియంత్రణ సాధించినట్లు వార్తలొచ్చాయి. ఈ దాడిలో బిఎల్ఏ ఆర్మీ ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకుందని సమాచారం. పాకిస్తాన్ సైన్యంపై జరిగిన దాడిలో భారీ ఆయుధ డిపోలను స్వాధీనం చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. మంగుచూర్ ఆక్రమణ వ్యూహాత్మక విజయంగా భావిస్తోంది బిఎల్ఏ. ఈ నగరం క్వెట్టా, కరాచీ జాతీయ రహదారికి సమీపంలో ఉండడం వల్ల వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. పాకిస్తాన్ సైన్యం బిఎల్ఏ దాడులను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్లో సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ బిఎల్ఏ గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక జనాభా మద్దతు సైన్యానికి సవాళ్లుగా మారాయి. అంతేగాక భారత్తో సరిహద్దు వివాదాలు, పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతలు పాకిస్తాన్ సైన్యాన్ని మరింత ఇరుకును పెడుతున్నాయి. బిఎల్ఏ దాడులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సిపిఇసి ప్రాజెక్టులు, గ్వాదర్ పోర్టుపై బిఎల్ఏ దాడులు చైనా పెట్టుబడులను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ పరిస్థితి చైనా పాకిస్తాన్ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది. శనివారం జరిగిన పాకిస్తాన్ పార్లమెంటు సమావేశంలో బలూచిస్తాన్లో సైనిక ఆపరేషన్లను మరింత తీవ్రతరం చేయాలని, బిఎల్ఏను అణిచివేయడానికి అదనపు బలగాలు మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే స్థానిక జనాభా మధ్య అసంతృప్తి, బిఎల్ఏకు పెరుగుతోన్న మద్దతు ఈ ఆపరేషన్లను సంక్లిష్టం చేస్తాయని విశ్లేషకుల అంచనా. బలూచిస్తాన్ సంక్షోభంపై అంతర్జాతీయంగానూ ఫోకస్ పెరిగింది. బలూచిస్తాన్లో బిఎల్ఏకు వ్యతిరేకంగా పోరాడేందుకు తాము పాకిస్తాన్కు మద్దతిస్తామని చైనా ప్రకటించింది. కారణం, బిఎల్ఏ ఆధిపత్యం కొనసాగితే చైనాకు సంబంధించిన సిపిఇసి ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మొత్తానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు పక్కలో బల్లెల్లా మారింది.